అరే రే 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 ఏంటండి ఇది ట్రాలర్ కనపడకుండా పోయినందుకే ఇంత కంగారా? ఆ బుర్ర తక్కువ పనులంటే ఈ కాదు. అరే పిచ్చేశ్వరరావు ఒకడు ఉన్నాడు, ఆడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. సెల్లు కొడితే చాలు గంట మోగిన స్పీడ్ లో తుపాకు పట్టుకుని వచ్చేస్తాను తెలుసు కదా. మరి అర్జునుడు గారు కనపడగానే ఓ ఫోన్ కొడితే పోలా? అది కాదురా తమ్ముడు, వాడు కనిపించిన ఎంటెంబడే చంపెడసాల్సింది. నో, వీఆర్ ఆల్ అండర్ ఎస్టిమేటింగ్ హిమ్. వాడు చాలా తెలివైన వాడు. నా శిల్పని కిడ్నాప్ చేసి దాన్ని ఎక్కడో దాచి నాకు కనిపించాడు. డాడీ డాడీ శిల్ప, అమ్మ శిల్ప, డాడీ డాడీ మీకోసం ఎంత బెగ్గ పెట్టుకున్నారో తెలుసా? నేను ప్రాణాలతో చూస్తాననుకోలేదు. నీకేం కాలేదు కదమ్మా? చంపేసేవాడు డాడీ, కానీ వంశీ కాపాడాడు. కాపాడికేం చేయను? మీరేమో మా వెనక ఆ సన్నాసిని పంపారు. నేనా? నేను పంపానా? నో. అదేనండి, వంశీ చిన్నాడు వాళ్ళ కాపలాగా ఉండి సమయం చూసి ఏసీ అన్నారంట కదా. నేను అలా అనలేదే. బా, మమ్మల్ని కాపాడాలంటే మీరు పంపిన పండుగ అర్జున్ వేసేయాలి కదా. వేసేయాలి. కాకపోతే మీరు చెప్పిన టైం బ్యాడ్ అనుకుంటాను. అర్జున్ ఆడిని వేసాడు. పోయాడా? మామూలుగా పోయాడేంటి, పండగ రోజు పుంజిమెండకు వస్తారే కొడవలతో అలా కొచ్చాడు పరా 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 అని. అలా కూడా కొస్తారా బాబు? నువ్వుండే మమ్మల్ని వదిలేడేంటి, వెంటబడ్డాడు. తప్పించుకున్నాం. నేను మీకు ఇచ్చిన మాట ప్రకారం మీ అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాను. ఇక నేను వస్తాను. వంశీ 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 వెళ్ళొద్దు, వంశీ నువ్వు. వెళ్ళొద్దు. వెళ్ళిపోవటం ఏంటి బాబు నువ్వు? మా సార్ ఏం చెప్పారు? నా కూతురు కాపాడు తీసుకొస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు లేదా? మాట మీద నిలబడే మనిషి. చేద్దాం, కానీ ఇప్పుడు మంచి రోజు కాదని ఆపా. వా, ఢిల్లీ ఫోన్ చేసి మా అమ్మాయిని చూసుకోవడానికి రండి, ఇవి చాలా మంచి రోజులు అని చెప్పారు లేదా? మీరు నా కాళ్ళ తొక్కేయడం ఏం బాబు? అయినా ఇప్పుడు నేను పెళ్లి చేసుకునే మూడ్లో లేనండి. నాకు కావాల్సింది పెళ్లి పెళ్ళం కాదు, మరి ఏం కావాలి బాబు? పగ. అర్జున్ మీద పగ. అర్జున్ మీద నీకు పగ ఏంటి బాబు? చిన్నప్పుడు ఈ కళ్ళు చూస్తుండగానే అర్జున్ మా నాన్నని చంపేశాడు. అంటే నువ్వు ఆ ఫారెస్ట్ ఘాటు కొండకి బుద్ధివా? ఏకైక కొడుకుని, అందుకే పగ. వద్దు వంశీ, ఈ పగలు బస్తాలు మనకెందుకు? చక్కగా నన్ను పెళ్లి చేసుకో. శిల్ప, మీరు ఉన్నారు సార్. అమ్మాయి గారు చెప్పింది కరెక్ట్ బాబు. చలిమేసం వేసుకుని అమ్మాయి గారితో గిలిగిందులు పెట్టుకునే టైంలో పగలు ప్రత్యేకాలంటాడు. నువ్వు కాసేపు మోస్తావా బాబు? నువ్వు ఏకైక కొడుకువి, నీది ఏకైక పగ, నువ్వు ఏకంగా దాని మీద ఉండిపో. కరెక్ట్. ఇదిగో, నువ్వు పగ ప్రతీకారం అంటూ కూర్చుంటే అసలు నీతో మాట్లాడను. నీతో దోస్తే కట్. బాయ్. బాబు, అమ్మాయి వెళ్ళిపోతుంది. పోతే పోయిందయ్యా. ఆవిడికి ప్రేమ కావాలి, నాకు పగ కావాలి. వస్తా. చెప్పమ్మ 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 చెప్పేసి ఉంటుంది ఓ ఆరాటం. తప్పమ్మ 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 ఆగమ్మ అంటుంది ఓ మోమాటం. నువ్వంటే మరి అదేనో ఇది అనేద్దామని ఉన్నది. ఫలానా అని తెలియదే మరి ఎలా నీకు చెప్పాలని. చెప్పమ్మ చెప్పమ్మ